పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో తిష్ట వేసిన ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ యాక్షన్ సరిపోతుందా? దశాబ్దాలుగా ఉన్మాదంతో పాతుకుపోయి భారత్పై అదే పనిగా విషం చిమ్ముతూ ప్రాణాలు తీస్తూ నరమేధం సృష్టిస్తున్న టెర్రరిస్టులకు ఇంకా గట్టిగా గుణపాఠం చెప్పాల్సిందేనా? ఆపరేషన్ సింధూర్ లాంటి విజయవంతమైన వైమానిక దాడులు మరిన్ని చేపడితేనే, పూర్తిగా ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేస్తేనే ఉపయోగం ఉంటుందన్న వాదనలో పసయంత? ఉగ్ర డెన్లపై ఎలాంటి చర్యలు చేపట్టాలి? దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి జగన్మోహన్ గారు, మంతెన రిటైర్డ్ ఆర్మీ వింగ్ కమాండర్, అలాగే మరి కాసేపట్లో శ్యామ్ విజయసింహ గారు, రిటైర్డ్ కల్నల్, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా జగన్మోహన్ గారు నమస్తే. నమస్తే అండి. రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అండి. ఎస్ రైట్. ఎలా చూడాలంటారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి కూడా? ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అవ్వలేదు, సో కంటిన్యూ అవుతూనే ఉంది అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో మోర్టార్లతో పాకిస్తాన్ ఎప్పుడు కూడా రెగ్యులర్గా చేసేటువంటి కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏంటి, కంప్లీట్గా అయిపోయినట్టేనా? ఒక్కడు మినహాయించి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము చంపేశామనేటువంటి మాట అయితే చెప్తున్నారు, ఈ దాడుల్లో చనిపోయారని. అజర్ మసూద్కి సంబంధించి వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు మీరు? వాట్ నెక్స్ట్ ఆ ప్రశ్న మనందరికీ మన నోట్లో ఉంది కానీ అడిగి ప్రయోజనం లేదండి. ఎందుకంటే మనం చూసేది ప్రత్యక్షంగా మనం కనిపిస్తున్నది. అక్రాస్ ద బార్డర్ మనం చేసిందేమో కేటగారికల్ ప్రిసిషన్ స్ట్రైక్స్ ఆన్ సెలెక్టెడ్ టార్గెట్స్ ఆఫ్ టెర్రరిస్ట్ ఓన్లీ, రైట్? ఈ 9 స్థావరాలు కూడా ప్రపంచం మొత్తానికి తెలిసినవి. మనం అనౌన్స్ చేసాము, కానీ ఏ కారణం వల్ల వాళ్ళు ఎవరి ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మనకి ముందు తెలియదని కాదు కదా, 22 ఏప్రిల్ ముందు మనకి ఇలా ఉన్నాయి అని చెప్పి తెలియదని కాదు కదా, అన్ని తెలుసు. మనం కూడా ఫర్ సమ్ స్ట్రాటజిక్ రీజన్స్ అండ్ ఫర్ టాక్టికల్ రీజన్స్ వీ హ్యావ్ వెయిటెడ్. బట్ ఇది అయ్యాక ఎనఫ్ ఇస్ ఎనఫ్ అని ఫస్ట్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్. Military action. The other action of IWT suspension, any automatic diplomatic as well as other geopolitical decisions are being taken. అది చాలా బాగా చేస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అనేది ఇప్పుడు దేని మీద డిపెండ్ అవుతుంది? మన యాక్షన్ బట్టి. మనం ఏమన్నాము నిన్న MEA అండ్ MOD బ్రీఫింగ్ లో చాలా కేటగారికలీ నాన్ ఎస్కలేటరీ యాక్షన్ అని చెప్పాం. అంటే దీని తర్వాత మేము తీసుకున్న యాక్షన్ మూలాన ఇంకొక రెస్పాన్స్ అనేది ఉండటానికి లేనట్టు మనం యాక్షన్ తీసుకున్నాం. యాజ్ ఫర్ అస్ ద ఇంటర్నేషనల్ ఒపీనియన్ ఇస్ కన్సర్న్డ్, UN సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ ఇస్ కన్సర్న్డ్, చాలా క్లియర్ గా ఉన్నాయి. వాళ్ళు వెళ్ళారు బికాస్ పాకిస్తాన్ టుడే ఇస్ సిట్టింగ్ ఇన్ ద UN సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ దే హ్యావ్ గాన్ టు ద UN అండ్ దిస్ ఇస్ వాట్ దే హ్యావ్ సెడ్. అక్కడ కూడా వాళ్ళకి సపోర్ట్ రాలేదు. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే వాళ్ళు 22వ తారీఖు నుంచి more than 14 times they have created ceasefire violations. Ceasefire violation is just short of war ఎప్పుడు కూడా. బట్ ఫర్ అది కూడా మనం ఇండియా యాజ్ అ స్ట్రాటజీ ఫర్ whatever has been ceasefire violation is done by them, we respond to it, again it stops, again it continues. But this time it has been a very very prolonged action. Almost 14 days of ceasefire violations. ఈ 14 days of ceasefire violations లో ఇప్పుడు లేటెస్ట్ గా అయ్యింది, heavy artillery has been used. One particular Gurudwara has been hit. We have recorded that we have lost more than 15 people. We have 43 people are injured as per certain reports. I'm sure you would have some confirmatory reports మీ దగ్గర ఉంటే కొంచెం చూపించండి అందరికి. సో అది చేస్తే it is absolutely not acceptable. Pure civilians, 22nd April అయింది, ప్యూర్ సివిలియన్స్. ఇప్పుడు అయ్యేది అగైన్ ప్యూర్ సివిలియన్స్. వాళ్ళు మిలిటరీ స్థావరాలు కొట్టడం కానీ ఇంకోటి కానీ కాదు. ఇది ఇట్ ఈస్ ప్యూర్ వెంజ్ఫుల్ అండ్ అబ్సల్యూట్లీ అన్కాల్డ్ ఫర్ యాక్షన్స్. స్టేట్స్మెన్షిప్ ఎక్కడా కూడా లేదు దీనిలో. And it only shows a rogue nation trying to display their incapability. ఎస్ రైట్, మాట్లాడదాం. రైట్, ఇక శ్యామ్ విజయసింహ గారు, రిటైర్డ్ కల్నల్, వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. శ్యామ్ విజయసింహ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్,
ఎలా చూడాలంటారు జరుగుతున్నటువంటి పరిణామాలని? ఎస్, మనం ఎయిర్ స్ట్రైక్ చేశాము, అంతవరకు ఓకే. అండ్ వాళ్ళు మళ్ళీ సివిలియన్స్ మీద అండ్ ఆర్మీ మీద కూడా మళ్ళీ కాల్పులు జరపడం కావచ్చు, లేకపోతే దాడులు చేయడం కావచ్చు, ఇతరతర పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ఇది ఎటు దారి తీస్తుంది? పీఓకేలో ఇంకా తిష్ట వేసుకొని ఉగ్రవాద శిబిరాలు చాలా వరకు ఉన్నాయి. కంప్లీట్గా పీఓకే మొత్తాన్ని వైండప్ చేయాలి మనం అనేటువంటి రకరకాల కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కదా, ఎలా ఉండబోతుందంటారు ఇది? ఇప్పుడు పిఓకేలో ఇంతకు ముందు నుంచి స్థావరాలు శిబిరాలు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం 9 పడగొట్టామని మనం చెప్తున్నాం, ఇంకా కొన్ని ఉన్నాయని అందరికీ తెలుసు. 21 మొన్న నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. అందులో 9 తీసేస్తే ప్రమాదమే ఓ 12 దాకా ఉంటాయి. ఇంకా అది పాకిస్తాన్ కి వదిలేశారు, ఎందుకంటే ఈ 9లోనే మెయిన్ గా ప్లాన్లు అవి జరిగాయి కాబట్టి వీటిని కొడుతున్నాం అని చెప్పి కొట్టారు. మనం చేస్తున్న యాక్షన్ కి అటు నుంచి ఏ రకమైన స్పందన ఉంటుంది అని, ఎటువంటి రకమైన స్పందనకైనా మనం తయారుగా ఉండాలని చెప్పి మనం మాక్ డ్రిల్స్ అవి చేసాం. మన దేశం అంతా ఇప్పుడు అన్ని రకాలుగా అన్ని పరిణామాలకి తయారుగా సిద్ధంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎలా కొట్లాడతారు, వాళ్ళు కొడతారా లేదా, వాళ్ళు ఎంతవరకు కొట్టగలరు, మన సరిహద్దుల్లో వాళ్ళు పేలుస్తున్నారు, కాలుస్తున్నారు. సరిహద్దుల్లో కాల్పులు సామాన్యంగా 1948 నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి, అడపదడప జరుగుతూనే ఉంటాయి. ఈసారి వాళ్ళు మోటార్స్, ఆర్టిలరీ షెల్లింగ్ అవి చేస్తున్నారు. అది మన బార్డర్ లో మన వైపు ఉన్న విలేజెస్, మనం వాటి నుంచి అందరినీ బయటకు తీసుకొస్తున్నాము, జనాల్ని ఎవాక్యుయేషన్ డ్రిల్స్ అవన్నీ చేస్తున్నారు. సో అవి ఆ సమయంలో ఈ బాంబులు అవి జరుగుతున్నాయి, విలేజెస్ మీద జరుగుతున్నాయి. జరగకూడదు, జరుగుతున్నాయి. జరుగుతున్నందువల్ల మన ప్రాణ నష్టం జరుగుతోంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, వీళ్ళు పుంచ్ ఏరియాలో ఎక్కువగా ఫైర్ చేస్తున్నారు. పుంచ్, రజౌరి సెక్టర్స్ లో ఎక్కువగా ఫైరింగ్ జరుగుతుంది. ఆ సెక్టర్స్ లో వీళ్ళు చేస్తున్న ఫైరింగ్ అంతా అటువైపు ఉన్న సిక్కు హిందూ పాపులేషన్ ఎక్కువ ఎక్కడైతే ఉందో ఆ బెల్ట్ మీద ఎక్కువ పడుతోంది. త్వరితగతిన అక్కడి నుంచి వాళ్ళని ఎవాక్యుయేట్ చేస్తున్నారు జనాల్ని. కొన్ని రోజుల్లో ఇది ఆగిపోతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. అదొకటి. 2, వీటికి ధీటుగా జవాబు కూడా ఇస్తున్నారు కాబట్టి అటువైపు ఉన్న గన్స్ ని కూడా మన సైనికులు జవాబులు ఇస్తున్నారు కాబట్టి, అంటే మన వాళ్ళు కూడా ఫైరింగ్ అవి చేస్తున్నారు కాబట్టి కొన్ని రోజుల తర్వాత మేబీ ఇన్ డే ఆర్ 2, ఇంకో 2-3 రోజుల్లో అంతా స్తబ్దతకు వచ్చి అంతా మామూలుగా అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎస్, రైట్. జగన్ గారు, పీఓకేని కంప్లీట్గా మనం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే రైట్ టైం? ఎలాగో అన్ని దేశాల సపోర్ట్ కావచ్చు, లేకపోతే సిచ్యువేషన్ అంతా కూడా దానికి తగినట్లుగానే మూవ్ అవుతోంది కాబట్టి ఇప్పుడున్న హీట్లోనే మనం పీఓకేని కూడా స్వాధీనం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి రకరకాల సూచనలు, లేకపోతే దేశవ్యాప్తంగా యువత నుంచి కూడా వస్తున్నటువంటి అభిప్రాయాలు, దీన్ని ఎలా చూడాలంటారు? సిచ్యువేషన్ బట్టి, ఇంటర్నేషనల్ స్ట్రాటజీ బట్టి, మనకున్న ఇవాళ బలం బట్టి యాక్షన్ తప్పకుండా తీసుకుంటారండి. ఇప్పుడు ద లాస్ట్ సీరియస్ కామెంట్ మన ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ is a part of India and will become part of India. When he's not said, I don't think anybody should say it also. మనం అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేయాలా, రేపు చేయాలా, లేకపోతే 10 ఏళ్ల తర్వాత చేయాలనేది చాలా ఫ్యాక్టర్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మనకు అక్కడ పాకిస్తాన్ లో అయ్యే పరిణామాలు చూస్తే ఆల్రెడీ 22 ఏప్రిల్ అవ్వక ముందే, ఆపరేషన్ సింధూర్ అవ్వక ముందే మీరు పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి చాలా క్లియర్ గా మెనీ సోషల్ మీడియా వాయిసెస్ హ్యావ్ రైజ్డ్ సేయింగ్, మేము వీఆర్ సీయింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. దాంతో చాలా ప్రోగ్రెస్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నారు. మేము ఇంకా ఇక్కడ బాధపడుతున్నాము, పాకిస్తాన్ మమ్మల్ని పీడిస్తున్నది, వి వుడ్ లైక్ టు బ్రేక్ ఫ్రీ అండ్ జాయిన్ విత్ ద రెస్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి చాలా వాయిసెస్ ఆల్రెడీ రైజ్ అయినాయి. దేర్ ఇంటర్నల్ డిసెంట్ దేర్. దెన్ దేర్ సైమల్టేనియస్లీ, ఇఫ్ యూ పర్మిట్, ఐ విల్ ఆల్సో డైగ్రెస్ ఎ లిటిల్ అండ్ గో ఫర్దర్ ఆఫ్ అబౌట్ పాకిస్తాన్. దీంతోనే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఏ ఆపరేషన్ చేసినా సరే దానికి ఏ జవాబు చెప్పలేని పరిస్థితి పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ఏమీ చేయలేకపోతున్నది. వాళ్ళకి ఎలా కావాలంటే, వాళ్ళు ఏం కావాలంటే, ఎప్పుడు కావాలంటే వాళ్ళు చేస్తున్నారు.
అండ్ వాళ్ళు కూడా పాకిస్తాన్ నుంచి మేము విడిపోతాము, మాకు పాకిస్తాన్ తో సంబంధం లేదు అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు. అలాగే తాలిబాన్ అండ్ వీళ్ళు పోషించిన ఆఫ్ఘాన్ వజీరిస్తాన్ ఏరియాలో అంతా కూడా పాకిస్తాన్ క్రియేట్ చేసి ట్రైన్ చేసి ఈ ఉగ్రవాద సంస్థల్లాగా క్రియేట్ చేసిన తాలిబాన్ అక్కడ వీళ్ళకి చాలా గట్టిగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటాము, పాకిస్తాన్ తో మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. అంటే పాకిస్తాన్ ఇప్పుడు ఐడబ్ల్యూటీ ట్రీటీ సస్పెన్షన్ తర్వాత ఈ వాటర్ ఫ్లో ఎప్పుడైతే నీళ్ల కొరువు వస్తుందో సింధ్ విల్ రైజ్ అప్ ఇన్ ఆర్మ్స్, బికాస్ వాటర్ అంతా కూడా మిగిలిన వాటర్ ఇప్పుడు పంజాబ్ లోంచి ఫ్లో అవుతుంది. వీళ్ళ పాకిస్తాన్ సంగతి మనం నార్మల్ గా చూస్తే పాలిటిక్స్ కానీ, ఆర్మీ కానీ, ఐఎస్ఐ కానీ, వాళ్ళ ఐఎస్పిఆర్ కానీ, ఇట్స్ ఆల్ డామినేటెడ్ బై పంజాబీ ముస్లిం పాకిస్తానీస్. సో వీళ్ళు దే విల్ ట్రై టు హోల్డ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విద్ ఇన్ పంజాబ్. దాంతో సింధ్ విల్ రైజ్ అప్ ఇన్ ఆర్మ్స్. సో మిగిలింది ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ ఆల్ లైక్లీ టు ఇంప్లోడ్. ఎప్పుడు ఎందుకు అవుతుంది? మనం చేపిస్తామా, వాళ్లే చేసుకుంటారా, మనం చేయాల్సిన అవసరం ఉందా? అఫ్ కోర్స్ మన లీడర్షిప్, బోత్ పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ లీడర్షిప్ విల్ డిసైడ్ వాట్ బెస్ట్ యాక్షన్ టు టేక్. పాకిస్తాన్ మైనస్ అది జగన్ గారు అందరూ చెప్తున్నట్లుగా. ఎస్, పొలిటికల్ లీడర్స్కి ఒక సదుద్దేశం ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో పాకిస్తాన్ గవర్నమెంట్ ఉండబట్టి సో ఈ విధమైనటువంటి పరిస్థితులు మేము ఫేస్ చేస్తున్నామని అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కూడా బాహాటంగా బయటకు చెప్తున్నారు. చూద్దాం, వెలిసి ఎలా ఉండబోతుంది అనేది. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను జగన్ గారు. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఎస్ శ్యామ్ గారు, సో అక్కడ పాలకుల వెర్షన్ అయితే అంటే పాలకుల వాయిస్లో కొంచెం తగ్గుదల అయితే కనిపించింది. బట్ ఆర్మీ మాత్రం ఆ బోర్డర్లో ఉన్నటువంటి అమృత్సర్ కావచ్చు, లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బోర్డర్లో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల మీద విరుచుకుపట్టడం. సో ఈ యాంగిల్ని ఎలా చూడాలంటారు మనం? ఇప్పుడు వాళ్ళు మన శత్రు దేశాలండి. మనం శత్రు దేశం నుంచి మనం ఎటువంటి ఏమంటారు దాన్ని, ఎటువంటి మొదటి. రెండో విషయం, వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళల్లో అసలు సైనికులు ఉన్నారా అనేది మనకు పెద్ద ప్రశ్న. వాళ్ళందరూ ఉగ్రవాదులాగానే కనిపిస్తారు అక్కడ. వాళ్ళు మాట్లాడే పద్ధతి అట్లాగే ఉంటుంది, వాళ్ళు చేస్తున్న పనులు అట్లాగే ఉంటాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం సివిలిటీ, అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ నాగరికత, మంచితనం, మర్యాద, ఇట్లాంటివన్నీ మనం అనుకోవడం, అంచడం కొంచెం చాలా ఎక్కువగా ఆలోచిస్తున్న విషయం అనమాట అది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయబోతారు అన్న దాన్ని మనం పక్కన పెడితే వాళ్ళు ఏం చేయలేరు అన్నది ఒకటి మనకి నిర్దిష్టంగా తెలిసిన విషయం. అది మన అదృష్టం అనుకోవచ్చు, వాళ్ళ కర్మ అనుకోవచ్చు, కానీ వాళ్ళకు కూడా తెలిసిన విషయం. వాళ్ళు ఏమీ చేయలేరు మన దేశాన్ని, వాళ్ళకు కూడా తెలిసిన విషయం. కాబట్టి మనం వాళ్ళ నుంచి ఏమీ ఆశించట్లేదు. భారతదేశం వాళ్ళ నుంచి ఏమీ ఆశించట్లేదు. మనకు తెలుసు వాళ్ళు ఎలాగే చేయరు. 15 రోజులు పహల్గాం జరిగిన తర్వాత నుంచి 15 రోజులు మీరే చేయండి, ఏదన్నా చేయగలిగితే చేయండి, ఆ టెర్రరిస్టులను పట్టుకోండి, మాకు అప్పగించండి, లేదంటే ఉన్న టెర్రరిస్ట్ మాడ్యూల్స్ ని నాశనం చేయండి అని సమయం ఇచ్చాం. అయినా వాళ్ళు చేయలేదు కాబట్టే ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ అనేది మనం చేసాం. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమీ అనుకోకూడదు, ఆశించకూడదు అని నా ఉద్దేశం. ఎస్, అలాగే దీనికి సంబంధించి కంప్లీట్గా మాక్ డ్రిల్ కంట్రీ వైడ్గా జరిగినటువంటి తీరుకు సంబంధించి చూస్తే ఆ సీరియస్నెస్ కావచ్చు, లేకపోతే అధికారులు ఇచ్చినటువంటి ఒక ఇండైరెక్ట్ మెసేజ్, మీరంతా సిద్ధం అవ్వండి, ఎప్పుడు ఏ క్షణం దేశంలో ఎక్కడ ఏదైనా జరగచ్చు అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చినట్లుగా జనంలో కూడా ఒక ఫీలింగ్. యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్, అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? అటువంటి సిచ్యువేషన్స్ రాబోయే రోజుల్లో ఇమీడియట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే అది రోగ్ నేషన్ అంటాం కదండి. అంటే పాకిస్తాన్ అనేది ఇప్పుడు మన తెలుగులో ఒక ఇది ఉంది, ఒక నానుడి ఏమంటారంటే దాన్ని
పిచ్చివాడి చేతిలో పచ్చి అప్పడాల ఉండా అంటారు. అంటే దాని వాడు ఏ రకంగా అయినా తయారు చేయొచ్చు. అవును. సో పాకిస్తాన్ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ కూడా అట్లాంటి దేశమే అది. అది పిచ్చివాళ్ళతో నిండిపోయిన దేశం, ఫెనటిక్స్ తో ఉన్న దేశం. అంటే వాళ్ళకి వాళ్ళ దేశం, వాళ్ళ మతం ఇవి తప్ప ఇంకోటి కనపడవు వాళ్ళకి. అట్లాంటప్పుడు వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఈ రోజు రజౌరి పుంచ్ మీద కాల్పులు జరపచ్చు, రేపు పొద్దున ఏ మిసైల్ ఎక్కడో ఏ దూర ప్రాంతాల్లో వేయచ్చు, లేదంటే సడన్ గా ఎయిర్ అటాక్ అని ప్లాన్ చేసి వాళ్ళు ఎయిర్ బేస్ నైనా టార్గెట్ చేయొచ్చు. ఇట్లాంటి చాలా కంటింజెన్సీస్, అంటే చాలా రకాల వికల్పాలు మన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే ఈ తయారీలు దేశవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా తయారుగా ఉండండి అని చెప్పడం అన్నమాట. ఇది మొదటి విషయం. రెండో విషయం, పాకిస్తాన్ 1948 నుంచి ఇప్పటి వరకు మన ఎదురుగుండా నిలబడి కొట్లాడే ధైర్యం చేయలేదు. యుద్ధం ఎప్పుడు కూడా ఎదురుగుండా నిలబడి యుద్ధం ఎప్పుడు రోజు చేయలేకపోయింది. ఎందుకంటే వాళ్ళ సైనికులు పారిపోతారు, అందరూ వదిలేసి పారిపోయే రకాలు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, ఇట్లా మనం ఎదురొట్టి గెలవలేము భారతదేశాన్ని కాబట్టి ఉగ్రవాదాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు ఈ ఉగ్రవాదానికి వాళ్ళు ఏం చేస్తారు, మన దేశంలో చాలా మందిని వాళ్ళని మన దాంట్లోకి చొరబాటుదారులుగా వచ్చి ఇక్కడ స్థిరపడేట్టుగా చేసి వీళ్ళని స్లీపర్ సెల్స్ గా తయారు చేస్తారు. అంటే వీళ్ళు లోపల ఉంటారు, ఏం మామూలుగా ఉద్యోగాలు అవి చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇట్లాంటి వాటిల్లో వీళ్ళ హ్యాండ్లర్లు వీళ్ళు ఏమైనా చెప్తే దాని ప్రకారంగా వీళ్ళు ఉగ్రవాద చర్యలు అట్లాంటివి చేయొచ్చు. ఈ మాక్ డ్రిల్స్ వీటన్నిటినీ కలగలుపుగా తయారుగా ఉండండి అని చెప్పడానికి ప్రతీక. సో ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైనా మన ప్రజలు, సివిలియన్ ఎంతమంది పాపులేషన్ ఉందో అందరూ తయారుగా ఉంటారు. ఇప్పుడు అందరి మెదడులోనూ అందరి మనసుల్లోనూ ఏముందంటే, ఈ వాళ్ళు పెహల్గాంలో చేశారు, మనం ప్రతీకారం తీర్చుకున్నాం, ఇప్పుడు వాళ్ళు కనుక ఏమైనా చేస్తే మనం అందరం ఒక దేశంగా మనం అంతా ఐకమత్యంగా నిలబడి దీన్ని ఎదుర్కోవాలి అన్న భావన ఉంది. కాబట్టి మనం దిస్ ఇస్ బేసికలీ ప్రిపేర్డ్నెస్. మనం అంతా పూర్తిగా తయారీలుగా ఉన్నాం, ఇప్పుడు తయారీలతో ఉన్నాం కాబట్టి మనం ఇది మనల్ని కాపాడుతుందని అనుకోవాలి. ఎస్, రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎస్, జగన్ గారు, ఆపరేషన్ సింధూర్ ఒక్కటి సరిపోతుందా? ఆపరేషన్ సింధూర్ లాంటివి మరికొన్ని చేస్తే తప్ప ఉగ్రవాదం మూలాలు పూర్తిగా మనం తీసేయలేనప్పటికీ కూడా ఉగ్రవాదం ఉన్నటువంటి పరిస్థితిని కానీ తీవ్రతని కానీ మనం కొంచెం తగ్గించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి ఒక మాట. దీంతో మీరు దీని మీద ఎలా రెస్పాండ్ అవుతారు? తప్పకుండా అండి. ఇవాళ జాయింట్ ప్రెస్ మీట్ లో విత్ అపోజిషన్ పార్టీస్ చాలా క్లియర్ గా చెప్పారు, ఆపరేషన్ సింధూర్ ఇస్ కంటిన్యూయింగ్ అని. ఆపరేషన్ సింధూర్ అయిపోయింది అనలా, ఆపరేషన్ సింధూర్ మొదలైంది. ఇంకా ఎంతవరకు అవుతుంది, మనం ఎంతవరకు చేయగలం అనేది డెఫినెట్లీ మన కేపబిలిటీస్ బట్టి, మనకున్న క్షమత బట్టి ఎంత చేయగలిగితే అంత చేస్తాం. ఇప్పుడు ఎంతో కాలం నుంచి వాళ్ళు మనల్ని ప్రూఫ్ అడగటం, మనం ప్రూఫ్ చూపించడం, డోజర్స్ క్రియేట్ చేయటం, దాని తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్స్కి వెళ్ళటం. ఒక్క కసాబ్ని మనం శిక్షించడానికి మనకి ఎన్నేళ్లు పట్టింది ఆలోచించండి. వాడిని ఎంత జాగ్రత్తగా చూసుకొని చేయాల్సింది వచ్చింది. అలాగే పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద రైడ్ అయితే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ మన బేస్ అంతా చూపించి అలాంటి చర్యలు కూడా అయినాయి. సో అంత చేశాక కూడా వాళ్ళు దే విల్ కంటిన్యూ ద సేమ్ వే. సో వాట్ ఆర్ ద లెసన్స్ లెర్న్ ఫ్రమ్ దిస్? ఐఎమ్ ష్యూర్ మన లీడర్షిప్ ఇప్పుడు బోత్ మిలిటరీ అండ్ పొలిటికల్ లీడర్షిప్ ఇస్ అండర్స్టూడ్. ఈ పని చేయవు ఇలా మళ్ళీ. ఇప్పుడు ఈసారి కూడా చూడండి మీరు, 4 పాకిస్తానీస్ అండ్ 2 లోకల్స్ అని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు ఎవరైతే పహల్గామ్ లో మ్యాసకర్ చేశారో ఇమీడియట్లీ ఏమన్నారు, ప్రూఫ్ ఇవ్వండి. ప్రూఫ్ ఇచ్చేది ఏంటండి? పంపించింది వాళ్ళు, తయారు చేసింది వాళ్ళు, ఇన్స్టిగేట్ చేసింది వాళ్ళు. ఇవన్నీ కూడా డెఫినెట్లీ టెర్రరిజం ని మనం ఆపాలి అంటే ఒక చోట ఆగేది కాదు. చాలా చక్కగా కర్నల్ విజయసింహ్ గారు చెప్పారు, పిచ్చోడు చేతిలో ఆల్రెడీ ఒక ఆయుధం ఉంది. ఆ పిచ్చోడు చేతిలోంచి 100% పిచ్చోడిని ఆపాలి, ఆ ఆయుధాన్ని వాడి చేతిలోంచి తీసేయాలి. అది పూర్తిగా చేసేదాకా మనం అయితే నిద్రపోకూడదు. ఎస్, శ్యామ్ గారు, సో పాకిస్తాన్ సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే మానసిక పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి ప్రకటన, ఆర్మీ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు రాబోయే రోజుల్లో తీవ్రత ఉంటుందంటారా, లేకపోతే ఎలా ఎస్టిమేషన్ చేయాలంటారు దీనికి సంబంధించి? ఇప్పుడు తీవ్రత ఉంటుందా అంటే తీవ్రత ఉంటుందండి.
ఇప్పుడు ఇలాగే నడుస్తాం. ఉగ్రవాదం కూడా ఇందాక మీరు అడిగిన ప్రశ్న కూడా ఉగ్రవాదం అజర్ మసూద్ తగ్గుతుందా అంటే అజర్ మసూద్ చేసినటువంటి ఒక కామెంట్, ఇప్పుడు తను ఒక్కడే ఉండిపోయాడు, సో దేశం మొత్తాన్ని నాశనం చేస్తాను అనేటువంటి కొన్ని కామెంట్స్ చేశాడు. అంటే మనం అంతర్గతంగా సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ ఇతర దేశంతో ఏ విధంగా పోరాడాలని, అంటే రెండు రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం ఇప్పుడు ఇమీడియట్గా ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ దెబ్బతిన్న పులిలాగా అతను ఉన్నటువంటి పరిస్థితి. దేశంలో అంతర్గతంగా ఏమైనా జరగచ్చు, లేకపోతే బార్డర్లో కావచ్చు, దేశం మీద కావచ్చు, ఏదైనా జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొత్తం దీన్ని ఎలా కంపేర్ చేసి చూడాలి? వాడికి తలకాయ లేదు అసలు. నిజానికి వాడు అదృష్టం ఏంటంటే వాడు బతికిపోయాడు. వాడన్నా బతికాడు, లేదంటే వాడిని చంపేసేవాడు. మసూద్ అజార్ కూడా చచ్చిపోయి ఉండేవాడు. కానీ వాడు అదృష్టం ఏంటంటే వాడు బతికిపోయాడు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు హఫీజ్ సయీద్ ని, మసూద్ అజర్ ని వేరే చోట్లలో పెట్టి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. శ్యామ్ గారు, జయశంకర్కి సంబంధించి ఒక చిన్న బ్రేకింగ్ వచ్చింది. బ్రేక్ తీసుకొని దానికి సంబంధించి బ్రేకింగ్ చూద్దాం. స్టే ట్యూన్. మాస్టర్ మైండ్స్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. గత 6 సంవత్సరాలలో CA CMA ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. రైట్. POK మీద దాడి తర్వాత కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ స్పందించారు. ఆపరేషన్ సింధూర్పై కీలక ప్రకటన చేశారు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్. పహల్గాం ఉగ్రదాడికి గట్టిగా బదులిచ్చామని కూడా వెల్లడించారు. భారత్లో పర్యటిస్తున్నటువంటి ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ బృందంతో నిర్వహించినటువంటి ద్వైపాక్షిక సమావేశాలు ఈ ప్రకటన చేశారు జయశంకర్. పహల్గాం ఉగ్రదాడికి భారత్ బదులిచ్చిన సమయంలో ఇరాన్ బృందం ఇక్కడ పర్యటిస్తోందని కూడా ఆయన గుర్తు చేశారు. కంప్లీట్గా ఈ దాడిని సమర్థిస్తూ కూడా చెప్పినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, కంటిన్యూ అవుతుందని మరో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా హాట్ కామెంట్స్ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూసాం. సో విదేశాంగ మంత్రి జయశంకర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. You are visiting India at a time when we are responding to a particularly barbaric terrorist attack on 22nd April in the Indian Union territory of Jammu and Kashmir. This attack compelled us to respond on 7th May by striking at cross-border terrorist infrastructure. Our response was targeted and measured. It is not our intention to escalate this situation. However, if there are military attacks on us, there should be no doubt that it will be met with a very, very firm response. As a neighbor and a close partner, it is important that you have a good understanding of the situation. Excellency, you are visiting India at a time when we are responding to a particularly barbaric terrorist attack on 22nd April in the Indian Union territory of Jammu and Kashmir. This attack compelled us to respond on 7th May by striking at cross-border terrorist infrastructure. Our response was targeted and measured. It is not our intention to escalate this situation. However, if there are military attacks on us, there should be no doubt that it will be met with a very, very firm response. As a neighbor and a close partner, it is important that you have a good understanding of the situation. ఎస్ శ్యామ్ గారు, ప్లీజ్ కంటిన్యూ. జయశంకర్ కామెంట్స్ కూడా మనం విన్నాం, సో దీనికి సంబంధించి కూడా. సో ఒకటే అజార్ బతుకుండడమే గ్రేట్. రెండు వాడేదో ఇక్కడ మన దేశంలో చేస్తాడని వాడు ఇంకా కొత్తగా చేసేది ఏముందండి. జైషే మొహమ్మద్ ఎప్పటి నుంచో ఏదో చేసేద్దాం అన్న ఉద్దేశంతో వచ్చింది ఇక్కడికి.
వచ్చిన ప్రతిసారి చావు దెబ్బలని వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతమంది లోపలికి వస్తుంటే అంతమందిని వెతికి చంపేస్తున్నాం మనం. సో ఉగ్రవాదాన్ని ఎంతవరకు అంటే ఆయుధాలతోటి శక్తితోటి ఎంతవరకు అణచగలమో అంతవరకు ఇండియన్ ఆర్మీ చేస్తుంది. వీఆర్ ఆన్ ఇట్ అండ్ మనం చేస్తున్నాం. ఇది ఒకటి. రెండు, ఇప్పుడు దీని తర్వాత వాడు గనక మళ్ళీ ఆలోచించి లేదు మనం ఏదో చేస్తాము, ఇప్పుడు మేము బాగా గట్టిగా దెబ్బతిన్నాం కాబట్టి ఇంక వదిలేదు లేదు, ఇంకా ఉధృతంగా ఏదైనా చేద్దాము అని అనుకుంటే ఇప్పుడు అంతవరకు మేము రానివ్వం. అంతవరకు రాదు. అంతవరకు రానివ్వకుండా అణిచివేయగలిగిన పథకాలు, ప్లాన్లు ఇండియన్ ఆర్మీ దగ్గర బోల్డెన్ ఉన్నాయి. అనుకున్నవన్నీ జరగడానికి ఇది పాకిస్తాన్ కాదు కదండి. ఉగ్రవాదం ఇక్కడ మనం ఉగ్రవాద స్కూల్ నడపట్లేదు, వాళ్ళ ఊర్లలో నడుస్తాయి కానీ మన దగ్గర నడవవి. అది వాడికి తెలుసు. చెప్పాలి కదా, ఇంకా బాధలో ఉన్నాడు, ఏడుస్తున్నాడు, వాడిని చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళు హీరోగా చూస్తుంటారు వాడిని, వాడు ఏదో ఒకటి చెప్పాలి కదా, అందుకని చెప్తున్నాడు. ఇది రెండు. మూడు, ఆపరేషన్ సింధూరు ఇంకా కంప్లీట్ కాలేదు. ఆబ్వియస్లీ ఇంకా కంప్లీట్ కాలేదు, ఎందుకంటే ఇప్పుడు మన రెస్పాన్స్ ఇచ్చాం, ప్లస్ మనం ఒక హెచ్చరిక కూడా ఇచ్చాం పాకిస్తాన్ కి, ఇంకా ఉన్నాయి మీ దాంట్లో, మేము ఈ కేవలం 9 మాత్రమే కొట్టాము, మిగతా వాటిని మీరు మట్టు పెట్టండి, మీరు మిగతా వాటిని కంప్లీట్ గా కిందకి తీసుకొచ్చేయండి, అంటే వాటిని మీ దగ్గర నుంచి తీసేయండి, లేకపోతే మళ్ళీ ఇట్లాంటివి జరగవు అని మేము గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పారు మన వాళ్ళు. సో అది ఓపెన్ ఎండెడ్ స్టేట్మెంట్, అంటే మీరు చెయ్యకపోతే మేము చేస్తాం మళ్ళీ అని చెప్పడం. రెండు, మేము కేవలం ఉగ్రవాదాన్ని మాత్రమే కొట్టాము, మీ దగ్గరికి రాలేదు. బహావల్పూర్ లో జైషే మొహమ్మద్ స్థావరాన్ని మనం కొట్టినప్పుడు జైషే మొహమ్మద్ స్థావరానికి చాలా దగ్గరగా వాళ్ళ కోర్ హెడ్ క్వార్టర్ అయినా కూడా మన వాళ్ళు ఏం చేయలేదు. ఆర్మీ వాళ్ళని కానీ సివిలియన్స్ ని కానీ మన వాళ్ళు ఎక్కడా కూడా ముట్టుకోలేదు. ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్ మాత్రమే టార్గెట్ చేశారు. మీరు అదే టెర్రరిస్ట్ క్యాంపుల్ని మన దగ్గర కొట్టాలంటే భారతదేశంలో మనం టెర్రరిస్టులను పెంచాం కదా, మన దగ్గర అట్లాంటివి ఉండవు కదా, కాబట్టి వాళ్ళు అంటే వస్తున్నటువంటి సమాచారం కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, సోషల్ మీడియాలో కూడా స్లీపర్ సెల్స్ అనేవాళ్ళు కంట్రీ వైడ్ గా యాక్టివేట్ అయ్యారు. ఇప్పటి వరకు కూడా నార్మల్ గా ఉన్నటువంటి వాళ్ళు చాలా అంటే ఎక్కువ సంఖ్యలో యాక్టివేట్ అయ్యారు, కాబట్టి ఏదో జరగబోతుంది అనేటువంటి కొన్ని ఇండికేషన్స్. ఈ కోణాన్ని ఎలా చూడాలి? ఇవి స్లీపర్ సెల్స్ అనేవి ఎప్పుడు మన దగ్గర ఏడుస్తూనే ఉంటారు. వీళ్ళందరూ వీళ్ళు యాక్టివేట్ అవుతారని తెలుస్తుంది, ఎందుకంటే యుద్ధం జరుగుతుందని, అంటే యుద్ధ పరిణామాలు ఉన్నాయన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి యాక్టివేట్ అవుతారు. వీటన్నిటికి కూడా మన దగ్గర సరైన రెస్పాన్స్ ఉంది. ఆ రెస్పాన్స్ ఏంటనేది మనం చర్చించుకోకుండా ఉంచడం బెటర్. అది వాళ్ళు ఎవరెవరైతే గ్రౌండ్ లో పని చేస్తున్నారో, పోలీసు, ఆర్మీ, వీళ్ళంతా వాళ్ళకి తెలుసు ఎట్లా రెస్పాండ్ అవ్వాలని. వాళ్ళు ఆల్రెడీ రెస్పాన్సెస్ లో ఉన్నారు. జగన్ గారు ఇంకా ఎలాంటి ఒకసారి స్లీపర్ సెల్స్ గురించి కూడా ఫస్ట్ టైం మన లైఫ్ టైమ్ లో మనం చూస్తే ఎప్పుడు కూడా ఫారిన్ నేషనల్స్ హూ హావ్ ఓవర్ స్టేడ్ ఇన్ ఇండియా కానీ, ఒకవేళ అసలు రెఫ్యూజీస్ కానీ, ఇల్లీగల్ రెఫ్యూజీస్ కానీ, అందరినీ కూడా ఫస్ట్ టైం విదిన్ 2 days మీరు చూస్తే థౌజండ్స్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ రౌండెడ్ అప్ అండ్ గాట్ టుగెదర్. అది దట్ మీన్స్ ఆబ్వియస్లీ మన దగ్గర కావాల్సిన ఇంటెలిజెన్స్ అంతా ఉంది, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, ఎవరిని పడితే వాళ్ళని మనం వదిలేయలేదు. వీ హావ్ బీన్ కీపింగ్ ట్రాక్. కానీ కరెక్ట్ అవసరం, కరెక్ట్ అవకాశం చూసుకొని, కరెక్ట్ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఆల్రెడీ రౌండ్ అప్ చేయడం కీ సిటీస్ లో, కీ స్టేట్స్ లో ఆల్రెడీ అయ్యింది. ఇంకా ఎంత చేయాలనేది ప్రతి పౌరుడు అలర్ట్ గా ఉండి, ఏ అంటువర్డ్ ఇన్సిడెంట్ అయినా సరే, ఏ సస్పిషియస్ యాక్షన్ ఉన్నా సరే వెంటనే కన్సర్న్ సిబ్బందికి చెప్తే డెఫినెట్లీ యాక్షన్ విల్ బి టేకెన్ అండి. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ కి ఇండియా చేసినటువంటి ఎయిర్ స్ట్రైక్ సంబంధించి ఇమ్మీడియట్ గా ఒక టర్న్ తీసుకొని ఇండియా చేసింది కరెక్టే అనేటువంటి ఒక మాట. భారతదేశంలో ఇంత సత్తా, అంటే భారతదేశాన్ని ఎప్పుడు ఎవరు తక్కువ అంచనా లేదు, బట్ భారత్ ఇలా కూడా చేయగలదా అని ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది కదా జగన్ గారు, దీన్ని ఎలా చూడాలి అసలు? అది చాలా మంచి రియాక్షన్ ఏనండి. ఎప్పుడు పర్సెప్షన్ అనేది మనం చేసిన దాన్ని బట్టే ఉంటుంది. మనం ఇప్పుడు దాకా శాంతి 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 అని వరల్డ్ అంతా మాట్లాడుతా, ఎక్స్ట్రాఆర్డినరీ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తా, మన పరిస్థితి ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ మన మీద ఎంత దరిద్ర సంఘటన చేసినా సరే మనకి చెప్తారు మీరు బ్యాలెన్స్ గా ఉండండి అని వరల్డ్ అంతా. టుడే దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఎనీమోర్. టుడే
పాకిస్తాన్ ని మనం ఐసోలేట్ చేయడమే కాకుండా మనం ఏం చేసినా సరే మనల్ని సపోర్ట్ చేసే పొజిషన్ లో ఉన్నాం. సపోర్ట్ చేయకపోయినా సరే ఫర్ సమ్ రీజన్ సరే ఫ్యూ కంట్రీస్ ఆర్ అబ్సల్యూట్లీ మ్యాడ్ అబౌట్ పాకిస్తాన్ అనుకోండి, పాకిస్తాన్ నే సపోర్ట్ చేస్తాం అన్నారు అనుకోండి. ఎస్ శ్యామ్ గారు మీ దగ్గర, ఎస్ శ్యామ్ గారు, ఎస్ స్పీకర్ ఆఫ్ చేయండి. శ్యామ్ గారు మీ దగ్గరే అనుకుంటా, ఐ థింక్ సో. డిబేట్ టాపిక్ రిపీట్ అవుతుంది ప్లీజ్. ఎస్ ప్లీజ్ జగన్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఎక్కడో స్పీకర్ ఆన్ ఉంది. ఎస్ ఎక్కడో, ఎస్ శ్యామ్ గారు. లేదండి నా స్పీకర్ ఆఫ్ చేసామంటారా? ఎస్ స్పీకర్ ఆఫ్ చేయండి. ఎస్ ప్లీజ్ జగన్ గారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎవరు ఏమనుకుంటున్నారు అనేది మనం వీఆర్ లిటరలీ నాట్ కన్సర్న్డ్ అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ కన్సర్న్డ్ అని చెప్పి కాదు. వాళ్ళు ఏ కన్సర్న్ ఉన్నా సరే మనం ఆ కన్సర్న్ ని అడ్రస్ చేసి మనం యాక్షన్ తీసుకునే లాగా ఉన్నాం. ఆ కేపబిలిటీ, ఆ స్తోమత ఇప్పుడు భారతదేశానికి ఉంది. అది చాటి చెప్తున్నాం. ఇదే కేపబిలిటీ ముందు కూడా ఉంది మనకి, కానీ ఎప్పుడు చాటి చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు లౌడ్ స్పీకర్ లో క్లియర్ గా ఏ సంకోచం లేకుండా అనౌన్స్ చేస్తున్నాం, ఇది అయింది, మేము ఊరుకోము. ప్రధానమంత్రి గారు బీహార్ నుంచి ఏం అనౌన్స్ చేశారు, ఆ బైట్స్ ఒకసారి మీరు రిపీట్ చేస్తే దే ఆర్ కేటగారికల్. ఎక్కడ అసలు డౌట్ లేదు, ఎక్కడున్నా పట్టుకుంటాము, యాక్షన్ తీసుకుంటాము అని. ఇలాగా ఆ లెవెల్లో మనం స్టేట్మెంట్స్ ఇవ్వటం ఎప్పుడో గానీ అయ్యేది కాదు. సో దేర్ ఆర్ టుడే మనం ఎవరికన్నా ఏ పొలిటికల్ లీనింగ్ ఉన్నా సరే ఇప్పుడు మనం డెఫినెట్లీ మెచ్చుకోవాల్సింది మన ప్రధానమంత్రి గారు, ఆయన టీం మొత్తం ఎంత కేటగారికల్ గా, ఎంత స్పష్టంగా భారతదేశం ఏమి చేయబోతున్నది అని చెప్తున్నారు. ఎస్ శ్యామ్ గారు, దీనికి సంబంధించి పాకిస్తాన్ కూడా కొంచెం వైల్డ్గా రియాక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఎట్ ఎనీ మూమెంట్ అనేటువంటి ఒక మాట. అంటే ఈ భారతదేశం సన్నద్ధమవుతున్నటువంటి విధానాన్ని బట్టి చూస్తే మీరు అన్నట్లుగా పిచ్చోడి చేతిలో రాయి అనేటువంటి ఒక మాట ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి దేశంలో జరుగుతున్నటువంటి రకరకాలైనటువంటి ఊహాగానాలు కావచ్చు, వస్తున్నటువంటి అది హడావిడా లేకపోతే నిజంగా అలా జరగబోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇండియన్ గవర్నమెంట్ ఈ స్థాయిలో సన్నద్ధం చేయలేదు భారతీయ పౌరుల్ని. సో అటువంటి కోణంలో చూసేటువంటి పరిస్థితులు ఉంటాయంటారా? అసలు ఇది దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రూమర్ మాంగరింగ్ అండి. అంటే మనం జరుగుతున్నవి జరగనివి అన్ని ఊహించుకుని చెప్పడం అన్నమాట. అందుకు కంటిన్యూస్ గా కేంద్ర ప్రభుత్వం మనకి ఈ మాక్ డ్రిల్స్ ఇవన్నీ పెడుతోంది. ఈ మాక్ డ్రిల్స్ ఇవన్నీ చేయడం వలన ఏంటంటే మనకి యాక్చువల్ గా ఒరిజినల్ గా నిజంగా జరుగుతున్నవన్నీ తెలుస్తాయి మనకి. ఇలాగ అవుతోంది, ఈ ప్రభుత్వం ఇది చేద్దాం అనుకుంటుంది, ఇట్లా అవుతోంది అని. దానివల్ల మనం ఈ వచ్చే ఊహాగానాలన్నీ ఆపేస్తాం. ఇవన్నీ ఇప్పుడు అన్నిట్లో నిజం ఉంటుంది అని అనుకోవడం కూడా మన తప్పు. పక్క దేశం కూడా ఖాళీగా కూర్చోదు. పక్క దేశం ఇట్లాంటి ఊహాగానాలు ఇంకా ఎక్కువగా ఉండాలి అని చెప్తారు. దీనివల్ల ఈ ఊహాగానాల్ని వాళ్ళు పెంపొందించడానికి కారణం ఏంటంటే అదొక రకమైన భయాన్ని మన ప్రజల్లో పెట్టాలని వాళ్ళ ఆలోచన కూడా ఉంటుంది. కానీ ఈ ప్రాక్టీస్ మనం ఏదైతే చేసామో మాక్ డ్రిల్స్ ఇవన్నీ, దీనివల్ల మనకి ఏంటంటే మన ప్రజల్లో వీళ్ళందరిలో ఆత్మనిర్భరం పెరుగుతుంది. ఎందుకంటే మన సైన్యం, మన దేశం ఒక్కమ్మడిగా అంటే ఏకతాటి మీద నిలబడి అన్ని పథకాలు అన్ని రకాలుగాను ఆలోచించి యోచించి పనులు చేస్తున్నారు కాబట్టి మనకేం భయం లేదు అని ఒక సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మనం ఇస్తున్నట్టుగా దాని అర్థం. అది ఉంటది. ఈ ఊహాగానాలు నడుస్తూనే ఉంటాయి. ఇది కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ఊహాగానాలు నడుస్తూనే ఉంటాయి. దీని గురించి మీరు ఎక్కువగా ప్రజలకి మనం అందరం చెప్పాల్సిన మాట ఏంటంటే ఎక్కువగా ఆలోచించదు వీటి గురించి. ఈ ఊహాగానాలు నడుస్తూనే ఉంటాయి. ప్రభుత్వం చెప్పేంత వరకు దేని గురించి ఎక్కువగా ఆలోచించద్దు. ఎస్ రైట్ శ్యామ్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. స్టే ట్యూన్.
వెల్కమ్ బ్యాక్. ఎస్ జగన్ గారు, సో సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి ఒక సీరియస్నెస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఇక్కడ సైన్యం మోహరింపులు కావచ్చు, ఒక స్టేడియానికి బాంబు కలకలం కూడా బాంబు పెట్టామనేటువంటి ఒక ఫోన్ కాల్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే బార్డర్లో పరిస్థితులే కాదు, దేశంలో కూడా ఆ పరిస్థితులు రాబోతున్నాయనేటువంటి ఒక మాట ఆ కోణంలో చూడొచ్చంటారా? మనం అదే కాదండి, మనం చూడాల్సింది ఇందాక మీరు స్లీపర్ సెల్స్ గురించి మాట్లాడారు. ఎస్ ప్లీజ్. నిజంగా చూస్తే యూ విల్ ఆల్సో ఫైండ్ హైటెండ్ యాక్టివిటీస్ బై ఆల్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్. అవును, అక్కడ ఎలా అవుతున్నదో ఇక్కడ మన నక్సల్ యాక్టివిటీస్ పెరుగుతాయి. అండ్ ఐఎమ్ షూర్ ఇవన్నీ ఆల్రెడీ మన పోలీస్ బలగాలు కానీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కానీ ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా చూస్తారు, అవి పెరుగుతాయి. ఇలాంటి స్పూరియస్ కాల్స్ ఆఫ్ బాంబ్ డిప్లాయ్మెంట్ కానీ, ఎయిర్క్రాఫ్ట్ హైజాక్ కానీ, ఇంకోటి కానీ ఎయిర్పోర్ట్స్ లో కానీ అన్ని చోట్ల కూడా ఇలాంటివి పెరుగుతాయి. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఈజీ ప్రాసెస్ డిస్ట్రప్షన్ కి. అందుకే మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాము, మీరు అన్నారు, విజయ్ గారు కూడా అన్నారు, విజయ్ సింగ్ గారు కూడా అన్నారు, ఇది ఊహాగానాలు చాలా రకాలుగా ఎంత డిస్టర్బ్ చేయగలిగితే అంత డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మనం అలర్ట్ గా ఉండి ప్రతి సిటిజన్ ఎక్కడ ఫస్ట్ సైన్ ఆఫ్ సస్పిషియస్ బిహేవియర్ ఉంటే అక్కడ దాన్ని పట్టుకొని వెంటనే చెప్పాల్సిన వాళ్ళకి చెప్తే చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఒకటి. రెండోది, ఈ యాక్టివిటీస్ యాక్చువల్లీ అయినప్పుడు ఈ 1971 తర్వాత ఫస్ట్ టైం మనం ఈ సివిల్ మూవ్మెంట్, సివిల్ అండర్స్టాండింగ్ ఆఫ్ వార్ ప్రిపేర్డ్నెస్ అనేది మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. ఇది చాలా చాలా మంచి ప్రాసెస్. ఎందుకంటే దీంతో ఫర్ జనరేషన్స్ టుగెదర్ ఫర్ ద నెక్స్ట్ 30, 40, 50 years పీపుల్ విల్ నో ఇలా అయితే ఇలా ఉండాలి మనం. ఎందుకంటే ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియా ఉంది, ఆల్మోస్ట్ యు ఆర్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పంజాబ్. ఇప్పుడు బార్డర్ విలేజెస్ లో మీరు చూస్తే ఎంత డిస్ట్రప్షన్ ఉంటుందో, ఎంత పెయిన్ ఉంటుందో. 15 మంది చనిపోయి 43 people ఇంజర్ అయ్యి అసలు ఏమీ సంబంధం లేని వాళ్ళు. అలా అయినప్పుడు ఆ విలేజ్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. కానీ మనకి సౌత్ ఇండియాలో ఆర్ లెట్స్ సే ఈస్ట్ ఆఫ్ ఇండియా ఎవరికి ఏం తెలియదు. బట్ ఇలాంటి ఎక్సర్సైజెస్ అయినప్పుడు ఎస్ ఇలా అవ్వచ్చు, ఇలా వీళ్ళు చేయొచ్చు, దీనికి మనం ఇలా స్పందించాలి, ఇలా స్పందిస్తే మనం వి విల్ బి ఏబుల్ టు మేక్ అవర్ సెల్ఫ్ సేఫ్ అని చెప్పి ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ వస్తుంది. చాలా మంచిదండి. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఎక్సలెంట్ ఫోర్సైట్. ఎస్ శ్యామ్ గారు, దాదాపుగా పరిస్థితి మొత్తం కూడా దీనికి సంబంధించి అంటే ఇంటర్నల్గా ఏదో జరగబోతోంది, ఒక మ్యాసివ్ థ్రెట్ అయితే ఉంది అనేటువంటి రకరకాల ఊహాగానాలు కూడా వస్తూ ఉన్నాయి కదా. సో ఎలా అలర్ట్ అవ్వాలి, లేకపోతే దీనికి సంబంధించి ముందు మానసికంగా మనం ఎలా సిద్ధమైతే బాగుంటుంది అనేటువంటి ఒక చిన్న సూచన మీ నుంచి. ఇప్పుడు ఇది దీనికోసం అలర్ట్ అని కాదండి, మామూలుగా మనం ప్రతి చోట చూస్తూ ఉంటాం, ఏదో ఒకటి చేస్తోంది పాకిస్తాన్ అని మన అందరికి తెలిసినప్పుడు మనం అలర్ట్ గానే ఉంటాం. అవును, మన ప్రజలంతా అలర్ట్ గా ఉండాలి అని ప్రభుత్వం కూడా ఇప్పుడు ఘంటాపదంగా చెప్పింది. మూడు మీరు అన్నట్టుగా ఎలా అప్రమత్తతగా ఉండాలి అనే దాని అర్థం ఏంటంటే, మనకి తెలియని వాళ్ళు ఎవరైనా కనిపించినా, ఒక గుంపులో ఎవడైనా మనకు తెలియని వస్తువుని అక్కడ పెట్టేసి అది అంటే అన్వాంటెడ్ అన్కేర్డ్ ఐటమ్ లాగా ఏదన్నా అక్కడ వెళ్ళిపోతుంటే అట్లాంటివి చూసి పక్క వాళ్ళకి చెప్పడం, పోలీసులతో ఎక్కువగా సహకరించి పనిచేయడం, మన చేతనైనంత వరకు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ సేఫ్ గా అంటే వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవడానికి మనం చేయగలిగిన స్టెప్స్ అన్ని చేయడం, ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉండగలిగితే ఐ థింక్ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇట్లాంటివి పెద్దగా మనం పట్టించుకోకూడదు. కానీ ప్రజలు అప్రమత్తతగా ఉండడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి మనం సహకరించాలి. మనం మన స్థాయిలో, మన చుట్టుపక్కల, మన సరౌండింగ్స్ లో మనం అప్రమత్తతగా ఉండి చుట్టుపక్కల ఎటువంటి అనుమానాస్పద విషయాలు జరిగినా వెంటనే పోలీస్కి చెప్పడం మనం చేయగలిగిన మొట్టమొదటి విషయం. దానివల్ల మనకి చాలా వరకు మేలు జరుగుతుందని నా ఉద్దేశం. ప్రభుత్వాలు చేస్తున్నప్పటికీ కూడా, ఎస్ జగన్ గారు, ప్రభుత్వాలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో అప్పుడప్పుడు ఇటువంటి ఘటనలు కావచ్చు, లేకపోతే దేశంలో అంతర్గతంగా అంటే మనం
సడన్గా ఏదైనా పార్కుకు వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడికైనా ఒక మాల్కు వెళ్ళినప్పుడు ఇటువంటి ఘటనలు ఏదైనా బ్లాస్టింగ్ కావచ్చు, కాల్పులు కానీ జరిగినప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో కూడా ఉంటాం కదా. ఒకవేళ దానికి సంబంధించినటువంటి రియాక్షన్ అయినా ఇది అనేటువంటి రకరకాల విమర్శలు కావచ్చు, లేక ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కదా. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? అవునండి, ఇది ఇప్పుడు మనం బాంబే అటాక్స్ 26/11 చూసుకుంటే ఎంతమంది వచ్చారండి, ఎంతమంది చనిపోయారు, అవును, ఎంత డిస్ప్రపోర్షనేట్ నెంబర్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. మనం నిజంగా చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అర్థం అవ్వాల్సింది, చేయగలిగింది, చేయాల్సింది ఏంటంటే ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకుంటే యు విల్ ఫర్ ఎవర్ బీ అ విక్టిమ్. ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఇప్పుడు లెట్స్ సే ఒక మనిషి ఒక చోట ఎక్కడన్నా తప్పుడు పని చేస్తా ఉంటే వెంటనే యాక్ట్ అయితే దానికి స్టిచ్ ఇన్ టైమ్ విల్ సేవ్ 9 అన్నట్టు ఒక యాక్షన్ తీసుకున్న మూలన చాలా మంది సేవ్ అవుతారు, మీరు సేవ్ అవుతారు ఇన్ ఆల్ లైక్లీహుడ్. నా సేఫ్టీ నేను చూసుకొని అరే ఇక్కడ ఏదో అవుతున్నది నేను వెనక్కి తిరిగి పారిపోతాను ఎవరికి చెప్పక్కర్లేదు అనుకుంటే అవ్వదు. ఇప్పుడు దిస్ ఇస్ ద టైం. ఎప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా పొరపాటున ఏదన్నా అయింది అనుకోండి, ఆ అయిన చోటకి ఫస్ట్ మనం చేయాల్సింది అసెస్మెంట్, సింపుల్ అసెస్మెంట్. నేను ఇక్కడ ఏమన్నా హెల్ప్ చేయగలనా లేదా, సరే ఎవరు ఇంజర్డ్ ఉన్నారు నేను ఫస్ట్ ఎయిడ్ ఇవ్వగలనా లేదా, ఇవ్వండి ఫస్ట్ ఎయిడ్. ఇంకో మనిషి ఇమ్మీడియట్లీ ఫోన్ తీసుకొని ఒకళ్ళు సహాయం కోసం పిలవండి. పోలీసుని పిలుస్తారా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పిలుస్తారా, లేకపోతే ఆర్మ్ ఫోర్సెస్ దగ్గరలో ఉంటే వాళ్ళని పిలుస్తారా. మీ మీడియా ఛానల్స్ ద్వారా అన్ని చోట్ల కూడా ప్రోటోకాల్స్ ఎస్టాబ్లిష్ అయినాయి, ప్లీజ్ పబ్లిష్ చేయండి. మళ్ళీ అందరికీ చెప్పండి. ఫైర్ ఉంటే ఏ నెంబర్ కాల్ చేయాలి, యాక్సిడెంట్ అయితే ఏ నెంబర్ కాల్ చేయాలి, ఏమన్నా సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే ఏ నెంబర్స్ కాల్ చేయాలి. ఇలాంటివన్నీ మీరు మళ్ళీ పబ్లిసైజ్ చేశారనుకోండి ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు. అప్పుడు ఇప్పుడు చాలా మంది కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నా సరే వాళ్ళకి తెలియక చేయకపోవచ్చు. ఒకసారి వన్స్ దే ఆర్ క్లియర్ గా చెప్పారనుకోండి, ఈ స్టెప్ ABCD చేస్తే మనం అందరం సేఫ్ గా ఉంటాము, అయిందేదో అయిపోయింది, దీని తర్వాత మనం ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి, ఎలా ఉన్న వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా ఉన్న వాళ్ళని ఇంజర్డ్ అయితే గోల్డెన్ అవర్ లో హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే వాళ్ళు బతుకుతారు, వాళ్ళకి టైంలో మెడికల్ కేర్ అయితే అన్ని బాగానే ఉంటాయి. ఫైర్ ఉంది, చిన్న ఫైర్ ని ఆపటం తేలిక, పెద్ద ఫైర్ అయ్యాక ఆపటం చాలా కష్టం. ఫైర్ రాగానే ఇమీడియట్లీ ఒక వార్నింగ్ ఇచ్చి ఫైర్ సిబ్బందిని పిలిచారనుకోండి ఆ లొకేషన్ కి కరెక్ట్ గా చెప్పి, ఆ ఫైర్ అక్కడితో ఆగుతుంది, లేకపోతే మొత్తం స్ట్రీట్ కాలిపోతుంది. అలాగా ఈ ప్రతి యాక్టివిటీలో స్పెషల్ అటెన్షన్, స్పెషల్ ఫోకస్ అండ్ యాక్షన్, ఈ మూడు అయినాయి అనుకోండి తప్పకుండా మనం చాలా వరకు ఎలాంటి అన్ఫార్చునేట్ థింగ్ అయినా సరే డెఫినెట్లీ విల్ బి ఏబుల్ టు కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ అండి. శ్యామ్ గారు, సో మన ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలని మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికిప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య అటువంటి సిచ్యువేషన్ వస్తే అదంతా కూడా నార్మల్ అవడానికి కావచ్చు, లేకపోతే అసలు అటువంటి సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి కావచ్చు, ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటారు? దీనికి సంబంధించి మళ్ళీ నార్మల్గా ఉద్రిక్తతలు కంప్లీట్గా తగ్గాలి అని అంటే ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో తుడిచిపెట్టాలి అనేటువంటి రకరకాలైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి కామెంట్స్ కూడా మనం కొన్ని చూస్తున్నాం. ఈ మొత్తం కోణాన్ని ఎలా చూడాలి అసలు? యుద్ధం రాకూడదని అనుకోవాలండి. యుద్ధం కాదు మనకు కానీ ఎవరికైనా కానీ. ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది, జనాలు బాగా దెబ్బతింటారు, చాలా మంది చనిపోతారు. యుద్ధం మంచిది కాదు, అది మొదటి విషయం. అందుకనే మనం శాంతి కాముకులం, మన దేశమే శాంతి దేశం. మనం యుద్ధాన్ని ప్రొఫెస్ చేయం. సైన్యం ఉండడానికి కారణం యుద్ధం చేయాలని కాదు, సైన్యం ఉండడానికి కారణం శాంతి నిలబెట్టాలని. ఒకవేళ మన మీదకి ఎవడైనా వస్తే ఇప్పుడు పహల్గామ్ లో చేసినట్టు మనం వాళ్ళకి కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా మనం చేస్తాం. అందుకని రెండు, ప్రపంచ దేశాలు ఎట్లా చేస్తున్నారు అట్లాంటి పరిస్థితి కనుక వస్తే మనకి ఎట్లా ఉంటది పరిస్థితి? ప్రపంచ దేశాలకి భారతదేశానికి చాలా తేడా ఉందండి. ప్రపంచ దేశాల్లో కరుణ, కారుణ్యం ఇట్లాంటివి ఏమి లేవు. మన దేశం అలా కాదు. ఇంతకు ముందే చెప్పినట్టు మన దేశం శాంతి దేశం. మనం విచక్షణ ఎక్కువ వాడతాం, మనం ఎక్కువ రీజనింగ్ వాడతాం, మనం కూర్చొని మాట్లాడతాం, మనం పక్కన ఉన్న వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడడానికి మనం ప్రయత్నిస్తాం. మూడు, ఒకవేళ చేయొచ్చు. ఒకవేళ గనక
యుద్ధం వస్తే, మనం యుద్ధమే చేయాల్సి వస్తే పాకిస్తాన్ మాత్రం ఉండదు ఈసారి. ఒకవేళ యుద్ధం కనుక చేస్తే పాకిస్తాన్ మన కాళ్ళబేరానికి వచ్చి వాళ్ళు ఇంకా చివరికి అడగాల్సిన పట్టు వస్తుంది. ఆ పరిస్థితిలో మీరు ఇంతకు ముందు ఫస్ట్ మొదలెట్టినప్పుడు మీరు అడిగినట్టుగా పిఓకేని మనలో కలిపేసుకుంటారు. చాలా మటుకు పంజాబ్, సింధు ఏరియాల్లో కూడా చాలా ప్రాంతాలు మన దాంట్లో కలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు 4 ఉగ్రవాదాన్ని, ఉద్రేక పరిస్థితుల్ని లేదా ఉద్రేకపడుతున్న జనాల్ని వీళ్ళందరినీ తగ్గించి మనం ఎట్లా కంట్రోల్ చేయొచ్చు. ఉగ్రవాదం తగ్గించడం అనేది అంటే అదొక రకమైన భ్రమ. ఇప్పుడు ఉగ్రవాది బయట నుంచి వస్తాడు అని మనం చెప్పలేం, లోపల కూడా ఉండొచ్చు. లోపల నుంచే వస్తాడని చెప్పలేం, మనం అందరూ బయట నుంచి కూడా రావచ్చు. కాబట్టి ఉగ్రవాదానికి, జాతీయవాదానికి సంబంధం లేదు. వాళ్ళు అదొక రకమైన మైండ్ సెట్. అది వాళ్ళది మనం ఏం చేయలేము. ఆ మైండ్ సెట్ నే పాకిస్తాన్ వాడుకుంటాం. వాడుకుని వాళ్ళని ఇక్కడికి నుంచి పంపిస్తుంది. కాబట్టి వాళ్ళు వెధవలాగా వచ్చి ఇక్కడ కాల్ చేస్తారు, వాళ్ళు చచ్చిపోతారు. సో ఉగ్రవాదాన్ని అణచడం, దానికి మనకు కావాల్సిన జాతీయత, మన వాళ్ళందరికీ అదొక రకమైన దేశభక్తి ఉండాలి. ఇప్పుడు ఈ ప్రశ్నలకి మనం ఇవంతా ఐకమత్యంగా ఉండాలి, లేదంటే ఈ పరిస్థితులన్నిటి నుంచి మనం బయటకు ఎలా వస్తాం అన్న దానికి ఒకే ఒక జవాబు దేశభక్తి. మన దేశాన్ని మనం ఎంతగా ప్రేమిస్తున్నాం అన్న దాని మీద, మన దేశం అంటే ఉట్టి భూభాగం కాదు, మనలో ఉన్న ప్రజలు, ఈ దేశంలో ఉన్న ప్రజలు అని మనకు అర్థమైనప్పుడు, పక్కవాడిని మనం జాగ్రత్తగా చూసుకోవాలని మనకు అర్థమైనప్పుడు, ప్రతిదీ నా రెస్పాన్సిబిలిటీ అని, నా బాధ్యత అని మనం దాన్ని ఫీల్ అయినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి. వీటి వైపే ఇప్పుడు మన ప్రభుత్వం అడుగేస్తుంది. అందరినీ ఒక తాటి మీద నిలబడడానికే ప్రయత్నం. అందరూ ఒక తాటి మీద నిలబడ్డారు, అది చాలా గొప్ప విషయం ఇప్పుడు ఈసారి. అండ్ పెహల్గామ్ ని మనం, అందుకనే పెహల్గామ్ ప్రతీకారాన్ని అంత బాగా, అంత ఘనంగా మనం చెప్పుకోదగ్గట్టుగా, ప్రపంచం అంతా చూసి నేర్చుకోదగ్గట్టుగా మనం చేయగలిగాం. అవును. ఎస్ జగన్ గారు, పహల్గామ్ లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు, పుల్వామా లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు తిరిగి స్ట్రైక్ చేయడం కాకుండా ఉగ్రవాదం మీద నిరంతరం సింధూర్ లాంటి ఒక పవర్ఫుల్ ఎయిర్ స్ట్రైక్స్ కావచ్చు, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, ఇలాంటివి చేస్తూ పోతే మాత్రమే చాలా వరకు ఆ ఉగ్రవాదం అనేటువంటి ఒక తీవ్రతని కంప్లీట్గా తగ్గించేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి రకరకాల మాటలు. దీన్ని ఏం చెప్తారు మీరు దీని మీద? ఇది నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. Then we'll talk about మనం ఏం చేయగలము, ఏం చేస్తాం అనేది. Yes, please. Twin Tower attack and the entire attack that happened on America. ఎంతమంది చేశారు, ఎక్కడి నుంచి చేశారు అది చూస్తే, అమెరికా immediately after 5 or 6 aircrafts, total number of people involved about 20, including the wider base sponsors, financiers, అందరూ చూసుకున్నా సరే 100 మంది. Ultimately boiled down to one man called Osama bin Laden. అమెరికా దాని తర్వాత ఏం చేసిందండి? thousands of kilometers across the globe వచ్చి ఆఫ్ఘనిస్తాన్ లో వాడు ఉన్నాడు అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ నెట్వర్క్స్ అన్ని డిస్ట్రాయ్ చేస్తా, ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసి వాళ్ళు చేయాల్సిందంతా చేశారు. అండ్ దాని తర్వాత ఫర్ వాట్ ఎవర్ రీజన్ దే వెంట్ బ్యాక్. ఒసామా బిన్ లాడెన్ ఫైనలీ ఎక్కడ దొరికాడు? పాకిస్తాన్ లో రావల్పిండిలో, రైట్ నెక్స్ట్ టు ద హెడ్ క్వార్టర్స్. సో పాకిస్తాన్ గిర్రెన్ ఎక్కడికి ప్రపంచంలో వెళ్ళినా సరే మనం తిరిగి రావాల్సింది పాకిస్తాన్కే. కానీ పాకిస్తాన్ ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు కూడా మనం. ఇందాక విజయసింహ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, మనం శత్రు దేశాలం. ఎందుకు అలా అయింది? మనం ఎప్పుడన్నా అలా చూసామా? మనం ఎంతసేపు టాకింగ్ అబౌట్ అమన్ కి ఆశ అన్నాము, ఇదన్నాము, అదన్నాము, 100 రకాలుగా మళ్ళీ మనందరం ఒకటే అని చెప్పి చెప్పడానికి ప్రయత్నించాం. కానీ వాళ్ళు మటుకు ఎప్పుడు కూడా 15 రోజుల క్రితం వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఇంటర్నేషనల్ ఫోరం లో నుంచొని ఏమన్నారండి? ఎంత అసలు వాట్ atrocious speech అది. ఆయన చెప్పింది ఏంటి? Is it true? The problem there is, ఎప్పుడు కూడా వాళ్ళు చేసిన పనికి మాకు సంబంధం లేదు, మాకు అది మా ప్రమేయం లేకుండా జరిగిపోయింది అనేటువంటి మాట, లేకపోతే ఎక్కడో జరిగిందని మాకు అంటగడుతున్నారు అనేటువంటి రకరకాల కామెంట్స్ చేయడం, మన మీద తిరిగి నిందలేయడం అయితే చూసాము. జగన్ గారు ఎప్పుడు చెప్పారండి? 2611 లో they tried to say that they were Hindus.
ఎస్ బ్లేమ్ చేసేటువంటి కామెంట్సే తప్ప ఎక్కడా కూడా ఇలా జరిగింది, నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూస్తామనేటువంటి కామెంట్స్ అయితే ఎక్కడా లేవు. రైట్, థ్యాంక్ యూ జగన్ గారు అండ్ శ్యామ్ గారు, ఒక వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.